పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ నూతన అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, డీసీసీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, పోచారం డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్లో రానున్న ఎలక్షన్లో అందరం సహాయ సహకారాలతో పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారిని గెలిపించుకోవటం మా బాధ్యత. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజా సమస్యలపై పోరాడతానని తెలిపారు. ఎంతో మంది పెద్ద నాయకులు ఉన్నారు, నాకంటే సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా మంది కష్టపడితే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, అందరూ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు కాబట్టి నేను నిర్వహిస్తా ఉన్నా. ఆ రోజు పార్టీ టికెట్ ఎవరికి కేటాయించినా నేను ఒక్కనే కాదు, ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకుల దాకా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి భారీ మెజార్టీతో కూడా మేము మా డివిజన్లో జెండా ఎగరేస్తామని నేను చెప్తా ఉన్నా. అది పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మేము తల వంచి పనిచేస్తాం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. కుటుంబం అంటేనే అదొక కుటుంబం. మీకు దానికి ఉదాహరణ కూడా చెప్పిన. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి ఏదో చేసే కాదు, మీకు ఉదాహరణ చూపిస్తా ఉన్నా. ఈరోజు మా డివిజన్లో మీరే అన్నారు, చాలా మంది ఆశించారు, అనగదొక్కిరు అంటే అదంతా ఫేక్ మాటలు ఎవరు మాట్లాడుంటారు. మీకు ఎక్కడైనా మీకు నిరసన కార్యక్రమం కనిపించిందా? మీరే ద్వారా చెప్పింది లెక్క ఎక్కడ కనిపించలేదు. మేడ్చల్ ఈ రోజు 4 రోజులు అయింది, కనిపించలేదు అంటే దానికి అర్థమైంది పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉన్నాం, పనిచేసే నాయకులకి ఇచ్చారని ఊరుకున్నారు. రేపు ఆ రోజు కూడా అట్నే ఉంటుంది మాది. నన్ను కాదు ఇంకోరికి ఇచ్చినా నేను పార్టీకి పనిచేస్తా. ఇది మీడియా ద్వారా చెప్తున్నా, అంత రికార్డ్ చేసుకోండి. టికెట్ ఎవరికి ఇచ్చినా నేను పనిచేస్తాను. అభ్యర్థిని ప్రకటించినప్పుడు ఆశావాహులు నాకు రాలేదని కొంతమంది అలగడం, రాజీనామా చేయడం జరిగింది. కానీ పోచారం డివిజన్లో, ఇంత పెద్ద డివిజన్లో కూడా అందరూ నా యొక్క పేరును ఆమోదించే విధంగా ఎవరు కూడా మాట్లాడకుండా వారంతా నాకు మద్దతు ఇచ్చినందుకు నిజంగా వారికి అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆశావాహులు చాలామంది ఉండొచ్చు, కానీ పార్టీకి మంచి నిర్ణయం తీసుకుంది, మంచి ఒక యువకునికి కష్టపడే విధంగా నాయకునికి ఇచ్చారని చెప్పి కూడా అందరూ మద్దతు ఇచ్చినందుకు కూడా వారికి మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి నేను డివిజన్ అధ్యక్షుని ఎన్నికైన శుభ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి నేను కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే మన 8వ డివిజన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ప్రతి గ్రామంలో ఉన్నాయో ఆ పాఠశాలలు అన్నిటికీ కూడా కలరింగ్ ఎట్లా ఒక 3 ఏళ్ల కిందనో 2 ఏళ్ల కిందనో వేసినట్టు కలరింగే ఉంది. అవన్నీ స్కూల్లో కూడా అన్నిటికీ పెయింటింగ్ వేసే నిర్ణయాన్ని కూడా నేను డివిజన్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఆ నిర్ణయం తీసుకొని దానికి అయ్యే ఖర్చును కూడా మా పార్టీ కార్యకర్తలతో తలా ఇంత వేసి తప్పకుండా ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలకు కలరింగ్, అక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తీరుస్తామని చెప్పి దీనికి ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. వారం రోజులలో కూడా పని స్టార్ట్ చేస్తాం. 1-2 నెలల లోపల ఈ పాఠశాలలన్నిటికీ కూడా కలరింగ్ వేసి కూడా మంచి ప్రభుత్వ పాఠశాలలే, వాళ్ళనే నాణ్యమైన విద్య ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారి శాఖ కూడా మరి వారి దగ్గరనే ఉంచుకొని ఎంతో అంటే ఈ శాఖను ప్రజలకు నిజంగా చదువు చాలా ఇంపార్టెంట్ కాబట్టి పేద ప్రజలే ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి వారికి ఈరోజు ప్రభుత్వం కూడా అనేకమైన నిధులు కేటాయించింది ఆ పాఠశాలలకు. మళ్ళీ అదేవిధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో ఉన్న డ్రెస్ విధంగా కూడా ఆ కోడ్ను కూడా ఈరోజు ఈ సంవత్సరం నుంచి కూడా పూర్తిగా డ్రెస్సింగ్ కూడా అట్లనే ఉండాలని చెప్పి ప్రభుత్వం ఫ్రీగా అందజేస్తూ ఉంది. ఇలా పాఠ్యపుస్తకాలు వాళ్ళు చదువుకునే పాఠ్యపుస్తకాలు కానీ నోట్ బుక్లు కానీ ఇస్తూ ఉన్నారు. మా డివిజన్ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రభుత్వ పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలని అందించి ఆ పాఠశాలను తీర్చిదిద్ది మన పిల్లల్ని కూడా అందులో చదివించి నిజంగా మనమే రాష్ట్రంలోని ఈ డివిజన్ ఆదర్శంగా తీసే విధంగా నా మొదటి ప్రయత్నంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి కూడా మా కార్యకర్తలకు అందరినీ కూడా ఈ రోజు నుంచే అందరినీ పురమాయిస్తూ మనమందరం కూడా ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి మా కార్యకర్తలంతా కూడా తమ సహాయ సహకారాలను అందించుకుంటూ ప్రతి వారానికి ఒకసారి ఆ పాఠశాలను విజిట్ చేస్తామని కూడా నేను ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాచవలసిన గ్రామ శాఖగా చేసిన టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పుడు
తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నటువంటి విషయం అప్పుడు జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారు ఉండే. మరి కేసీఆర్ తప్పడం వల్ల వైఎస్ఆర్సీపీ ఏర్పడ్డప్పుడు నేను ఉమ్మడి గట్కేశ్వర్ మండలకు అధ్యక్షునిగా చేసిన అనుభవం కూడా ఉంది. అక్కడి నుంచి మరి తెలుగుదేశంలో పార్టీలో కూడా మరి నా పనితనము, నా గౌరవాన్ని మెచ్చు, లేకపోతే నాకు పని చేస్తాడన్న నమ్మకంతో టీడీపీలో కూడా నేను పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినాక మరి కేఎల్ఆర్ గారు అప్పుడు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఉండే వారు నేను పార్టీలోకి పోయినటువంటి నెల రోజులలోనే పార్టీ అధ్యక్షునిగా ఆ రోజు అవకాశం కల్పించినారు. మరి అదేవిధంగా వజ్రేష్ యాదవ్ గారు అప్పుడు మళ్ళీ ఉన్నప్పుడు కూడా నాకు మరొకసారి మండల పార్టీ అధ్యక్షుడిగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ అయినా. మరి ఇన్నిసార్లు ఎన్నికైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా మీ మండలాలలో ఎవరు ఉన్నటువంటి నాకంటే సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎవరు ఉన్నప్పటికీ మరి ఎందుకో నా నిర్ణయాన్ని మాత్రం ఎవరు కూడా ఈ యొక్క 4-5 సార్లు కూడా ఎవరు కూడా వ్యతిరేకించకుండా అందరూ మద్దతు ఇచ్చినందుకే ఈ రోజు పార్టీ అందరు సహకరిస్తేనే కదా పార్టీని నేను ముందుకు నడిపించినటువంటి విశ్వాసంతో మరొక్కసారి పోచారం మున్సిపాలిటీకి అతి పెద్ద మున్సిపాలిటీ అయినటువంటి దాదాపు 60-70 వేల ఓట్లున్నటువంటి ఈ పోచారం మున్సిపాలిటీకి కాచవాని సింగారం, ప్రతాప్ సింగారం, చౌదరిగూడ, కొర్రెంల, అన్నోజ్గూడ, నారపల్లి, యమునంపేట్, ఇస్మాయిల్ ఖాన్ కూడా, ఆర్జీకే, పోచారం, సింగపూర్ సిటీ, లక్ష్మీనారాయణ కాలనీ, అంటే ఇవి చాలా ఇవి 13 కూడా పెద్ద కాలనీలు. ఇంకా చాలా చిన్న కాలనీ కూడా దాదాపు 100-150 కాలనీలు ఉన్నాయి ఈ పోచారంలో. కానీ నేను పెద్దగా చెప్పిన ఈ యొక్క 13 గ్రామాలలో ఉన్నటువంటి ఏదైతే జనాభా ఉందో వాళ్ళందరికీ ప్రజా సమస్యలపై కూడా ఎప్పటికప్పటికి స్పందిస్తూ మరి మంచి వాణి మేడం, మన ఇక్కడ సర్కిల్లో వాణి మేడం గారు ఉన్నారు, వారి దృష్టికి తీసుకుపోయి ఎంఆర్ఓ గారు ఉన్నారు, ప్రజల సమస్యలు ఏమున్నా తప్పకుండా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, ఎందుకంటే ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు అయ్యేంత వరకు మనము ప్రజలకు అందుబాటులో ఉండి ఈ యొక్క ఎంఆర్ఓ గారికి, వాణి మేడం గారికి ఎప్పటికప్పుడు ఈ యొక్క సమస్యలను వివరిస్తూ ఆ సమస్యల పట్ల తప్పకుండా నేను ఎప్పటికప్పుడు చర్య తీసుకొని అవి తీర్చడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను కూడా తెలియజేస్తా ఉన్నాను.